ప్రపంచం వినాశనానికి మరింత చేరువైనట్లు డూమ్స్డే గడియారం సూచించటం ప్రపంచవ్యాప్తంగా పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. డూమ్స్డే గడియారం ప్రపంచంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఈ గడియారం గురించి చాలా మందికి తెలియదు, కానీ ఈ గడియారం ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది. వందలాది శాస్త్రవేత్తలు ఈ గడియారాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రపంచంలో జరిగే విపత్తులు, యుద్ధాలు వంటి వాటి ఆధారంగా ప్రపంచ వినాశ సమయాన్ని లెక్కిస్తుంది. ఇటీవల 3 రోజుల క్రితం అర్ధరాత్రి ప్రపంచ వినాశనానికి చేరువగా ముళ్ళు కదలటం ప్రపంచంలోని మేధావులను కలవరపెట్టింది. ప్రపంచం మునెప్పుడూ లేని విధంగా విధ్వంసానికి చేరువైందని బులెటిన్ ఆఫ్ ది ఆటోమేటిక్ సైంటిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అమెరికా, రష్యా, చైనా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ వినాశనాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శత్రుభావాలు, జాతీయవాదం, నియంతృత్వం, సామ్రాజ్య విస్తరణ వంటి కారణాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రపంచ వినాశనానికి కేవలం డూమ్స్డే గడియారం ముళ్ళు 85 సెకండ్లు దూరంలో మాత్రమే నిలిచింది. ప్రపంచ పరిస్థితుల కారణంగా డూమ్స్డే గడియారం వెనుకకు ముందుకు కదులుతూ ఉంటుంది. ఇటీవల 2 రోజుల క్రితం అర్ధరాత్రి సుమారు 4 సెకండ్లు ముందుకు కదలటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం, గత సంవత్సరం జరిగిన పాకిస్తాన్, ఇండియాలో మధ్య ఘర్షణ, ఇజ్రాయిల్, అదేవిధంగా ఇరాన్ ఆయుధాలు వంటి కారణాలను చూపిస్తూ డూమ్స్డే గడియారం ప్రపంచ వినాశనానికి దగ్గరవుతున్నట్లు చూపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.